స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గోల్కొండ కోటపై జాతీయ జెండాను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం పోలీసు సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రపంచ చరిత్రలోనే అహింసనే ఆయుధంగా మలిచి చేసిన మహా సంగ్రామం మన స్వాతంత్ర్య పోరాటమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. నెహ్రూ దార్శనికత ఫలితంగానే దేశం ఈ స్థాయిలో ఉంది. ఆయన ప్రారంభించిన ప్రాజెక్టులతోనే దేశం సస్యశ్యామలంగా ఉంది. బిహెచ్ఎల్, మిథాని వంటి పరిశ్రమలను ఆయన స్థాపించారు. లాల్ బహదూర్ శాస్త్రి ఇందిరాగాంధీ సాగులో విప్లవం తెచ్చారు. కాంగ్రెస్ దేశానికి చేసిన సేవలకు ఇవి కొన్ని ఉదాహరణలే. ఇటీవల అమెరికా పర్యటనలో ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సమావేశమయ్యాం. తక్కువ వడ్డీకే రుణాలు ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంక్ అంగీకరించింది. గత ప్రభుత్వంలాగా అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి ప్రజల నెత్తిన భారం వేయం. వరంగల్ డిక్లరేషన్ అమల్లో భాగంగా రుణమాఫీ చేస్తున్నామని తెలిపారు. ఒక దేశభక్తి ప్రపూరితంగా ఉన్నాయి. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు గౌరవ వందన బృందాన్ని సమీక్షిస్తున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. There, the Honorable Chief Minister, sir, will be introduced to the following officers. They are introduced. గోల్కొండ కోట ముఖద్వారం దగ్గర గౌరవ వందనాన్ని స్వీకరించిన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఇప్పుడు జాతీయ పతాక వేడుక ప్రధాన కేంద్రం వేదిక రాణిమహల్లో ఉంది. అదిగో రాణిమహల్ దగ్గరికి వేంచేస్తున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. కళాకారులందరూ వారి వారి కళారూపాలతో గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి స్వాగతోత్సాహాన్ని సమర్పించాల్సిందిగా కోరుతూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జానపద, గిరిజన, దక్కని కళారూపాలు, కళాకారులారా ఒకసారి మీ ఉత్సాహంతో మీ నేత్రోత్సవం చేయండి. డప్పులు, డోళ్ళు, ఒగుడోళ్ళు, నగార అందరూ కళాకారులు స్వాగతం చేస్తున్న కోరుతున్నాం. తెలంగాణ సాంస్కృతిక శోభను, గిరిజన కళారూపాల వైభవాన్ని, జానపద కళల ప్రభావాన్ని చెప్పే డప్పులు, మహిళల డప్పులు, పురుషుల డప్పులు, ఒగ్గుడోళ్ళు, బోనాలు, కోలాటాలు, పేరిణి Brings victory. His journey beckons prosperity. తెలంగాణ వ్యాప్తంగా రైతు లోకానికి రైతు స్వరాజ్యం అన్న గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు అదిగో జాతీయ పతాకావిష్కరణ. Kindly arise for the national anthem.
జయ జయ హే తెలంగాణ.